రుణమాఫీపై ఎక్కడా క్లారిటీ లేదని అధికారులు అందరి లిస్టు బయట పెట్టాలని అర్హత ఏ విధంగా నిర్ణయించారో చెప్పాలని జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై ఎక్కడ క్లారిటీ లేదని అధికారులు అందరి లిస్టు బయట పెట్టాలని చాలా మందికి ఎగ్గొట్టారని అన్నారు. అర్హత ఏ విధంగా నిర్ణయించారని మీరు సంబరాలు చేస్తున్నారని రైతుల అయోమయంలో ఉన్నారని జిల్లా మంత్రి కోమటిరెడ్డి స్పందించి ఉమ్మడి జిల్లాలలో 945 కోట్ల రుణమాఫీ చేయాలని ఆ రోజు కేసీఆర్ ఉమ్మడి జిల్లాలలో 1044 కోట్ల మాఫీ చేశారు. మరి మీరు ఎందుకు తక్కువ చేశారని ప్రశ్నించారు. లబ్ధిదారులను కుదిరించే కుట్ర చేశారు. రైతులను మభ్యపెడుతున్నారని రాహుల్ గాంధీతో సభ పెడతామంటున్నారు. దానికంటే ముందు అందరికీ రుణాల మాఫీ చేయాలన్నారు. అందరికీ రైతు బంధు డబ్బులిచ్చి ఆ తర్వాత సభ పెట్టాలని అడుగడుగున ఆకాంక్షలు పెడుతున్నారని హరీష్ రావుని రాజీనామా చేయమని అడిగే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అందరికీ 100% రుణమాఫీ చేయాలని, రాజీనామాలు మాకు కొత్త కాదని ఎన్నో హామీలు ఇచ్చి పచ్చి మోసం చేశారన్నారు. దుర్మార్గపు పాలన మీదే నిరుద్యోగులను వాడుకొని వదిలేశారని, వాళ్ళ ఉసురు మీకు తగులుతోందని, వాళ్ళ శాపనార్థాలు తగులుతాయని అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందంటి సైదిరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రేగంటి మల్లికార్జున్ రెడ్డి, కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మహిళా నాయకురాలు మాల శరణ్యారెడ్డి, సీనియర్ నాయకులు పిచ్చయ్య, మైనార్టీ నాయకులు జమాల్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. 5,000 రూపాయలు లెక్క అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము రైతు బంధు కింద ఇచ్చినాం. ఇవాళ మీరు రైతు బంధు మీరు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పారు సంవత్సరానికి. అంటే రైతు భరోసా 7,500 రూపాయలు ఎకరానికి పెంచినా అన్నారు. ఇంతవరకు దాని గురించి లేదు. ఇవాళ మీరు ఇచ్చిన 6,000 కోట్లు కూడా రైతు భరోసా కింద ఇవ్వాల్సిన పైసలు ఎగ్గొట్టి ఇవాళ రుణమాఫీ చేసారు. దీనికి మళ్ళీ ఏదో పెద్ద గొప్ప సాధించినట్టు రేపేదో రాహుల్ గాంధీని పిలిచి మీటింగ్ పెడతాం, సభ పెడతామని. నువ్వు 2 లక్షల రుణమాఫీ నిజంగా మొత్తం అందరికీ ఖాతాదారులకు ఇవాళ ఎవరైతే 58 లక్షల మంది రైతులు ఉన్నారు, ఏదైతే రైతు బంధు పొందినటువంటి రైతులు 58 లక్షల మంది ఉన్నారు. ఈ 58 లక్షల మందికి మీరు ఇస్తుర్రా ఇస్తలేరా? మీరు ఎంతమందికి ఇవ్వదలుచుకుర్రు, ఏ విధానం పాటిస్తుర్రో చెప్పాలి. ఇవాళ రైతు బంధు కూడా గతంలో మేము ఇచ్చినటువంటి రైతు బంధును ఈరోజు దాన్ని తగ్గించడానికి, పరిమితిని తగ్గించడానికి 5 ఎకరాలకు ఇద్దామా, అసలు ఎగ్గొడదామా, ఇన్కమ్ ట్యాక్స్ అని తీద్దామా అని వివిధ రకాలుగా చర్చలు పెట్టి ఇవాళ చేస్తున్నారు. మీరు ఎన్నికల్లో ఇప్పుడు ఏం చెప్పారు? ఏదైతే రైతు బంధు ఇస్తామని చెప్పారు, రైతు భరోసా ఇదే చెప్పారా మీరు? 5 ఎకరాలకు ఇస్తాం, 10 ఎకరాలకు ఇస్తామని. మరి అటువంటప్పుడు ఇవాళ ఇటువంటి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? ఆంక్షలు పెట్టకుండా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇవాళ గతంలో మాదిరిగా ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులను అందరిని ఒకటే పక్షంగా చూసింది. రైతులు అందరూ కూడా బాగుండాలి, ఈ రైతాంగం కష్టంలో ఉండొద్దు. ఇవాళ మేము అదే డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి గతంలో ఏదైతే రైతు బంధు అంటే ఇప్పుడు రైతు బీమా అంటారు, రైతు భరోసా అంటారో, ఎవరైతే లబ్ధిదారులు అందరికి కూడా ఇవాళ వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే హరీష్ రావు గారిని అప్పుడే ఏదో ఇచ్చినట్టు వీళ్ళు పైసలు కేసీఆర్ గారిని దూషించడం, హరీష్ రావు గారిని రాజీనామా చేయమని చెప్పడం. ఇవాళ ఆయన చెప్పింది ఏంటి? అసలు సంగారెడ్డిలో విలేకరులు అందరూ కూడా కలిసి 2,000 లక్షల రూపాయలు ఆగస్టు 15 లోపల ఇస్తా అని చెప్తున్నాడు. మరి దీనికి ఏమంటారు అంటే 2 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిన దాని మీద ఆగస్టు 15 లోపల అదేవిధంగా 100 రోజుల్లో 6 పథకాలు ఏవైతే 6 గ్యారంటీలు ఇస్తా అన్నారో అందులో 13 అంశాలకు సంబంధించిన హామీలు ఇచ్చిండ్రు.
ఇవన్నీ 100 రోజుల్లో ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తి చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా. ఒకవేళ చేయకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా పత్రం సమర్పిస్తే ఇద్దరు పత్రాలు అక్కడ పెడదాము. చేస్తేనేమో ఆయన చేస్తే నేను రాజీనామా చేస్తా, లేకుంటే ఆయన రాజీనామా చేయాలని చేసిండు. ఆ సవాల్ను స్వీకరించలేదు. స్వీకరించకపోగా ఇప్పుడు నిన్న 1 లక్ష రూపాయలు అది కూడా సగం మంది రైతులకు ఇచ్చి మేమేదో చేసేసినాం, రైతులకు న్యాయం చేసినాం, ఇవాళ హరీష్ రావు రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు రాజీనామా చేయడానికి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు రాజీనామాలు ఎన్నోసార్లు చేశారు. వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యే పదవులకు, మంత్రి పదవులకు, వాళ్ళకు ఉన్నటువంటి పదవులన్నిటికి కూడా రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ నాయకులు వాళ్ళు. ఇవాళ ఏదో ఈ వీళ్ళలేగా ఎమ్మెల్యే పదవులకు ఆశపడ్డోళ్ళు కాదు. ఆ రోజు పదవులను త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినారు కాబట్టే ఇవాళ తెలంగాణను తీసుకురాగలిగినాం. ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కసారి పిలిపిస్తే ప్రజలందరూ కూడా ఇవాళ గెలిపించుకున్నారు. ఇవాళ రాజీనామా అనేది అంశం కాదు.